కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామర్స్ లెక్చరర్ కీచక పర్వం బయటపడింది. నిరుద్యోగ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే లెక్చరర్ దురాగతాన్ని అతడి భార్య బయటపెట్టింది. అమ్మాయితో దొరికాడు. ఓనర్స్ ఇక్కడ ఉండరంట, పైన ఉంటారంట. అమ్మాయితో నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 3 నెలల క్రితం ఇంకొక అమ్మాయితో దొరికి ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఏం చేస్తాడు అమ్మాయి? అమెరికన్ కాలేజీలో లెక్చరర్. ఏ సబ్జెక్ట్ అమ్మాయి? కామర్స్. పేరు జాషువా కల్పాల. ఐడి కార్డు ఇవ్వండి. ఇంతకుముందు లేడీ ఎంపీలు చేసేది. ఎంతమంది లేడీ ఎంపీ? ఐడెంటిటీ కార్డు. నేను లా సైడ్ నాట్ సెక్రటరీని. ఎలా ఇచ్చారు ఓనర్స్ పట్టించుకోరా? ఇల్లు అద్దెచ్చాక సరిపోద్దా? ఎవడొస్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలీదా? అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో జాషువా లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం పేరు చెప్పి యువతిని లోబర్చుకునేందుకు యత్నించాడు. అయితే భర్తను పట్టుకుని భార్య దేవశుద్ధి చేసింది. అటు నిరుద్యోగ యువతికి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అండగా నిలిచింది. అమ్మాయితో దొరికాడు. ఓనర్స్ ఇక్కడ ఉండరంట, పైన ఉంటారంట. అమ్మాయితో నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 3 నెలల క్రితం ఇంకొక అమ్మాయితో దొరికి ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఏం చేస్తాడు అమ్మాయి? అమెరికన్ కాలేజీలో లెక్చరర్. ఏ సబ్జెక్ట్ అమ్మాయి? కామర్స్. పేరు జాషువా కల్పాల. ఐడి కార్డు ఇవ్వండి. ఇంతకుముందు లేడీ ఎంపీలు చేసేది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నవీన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక లెక్చరర్ తన హోదాను అడ్డం పెట్టుకుని యువతకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేయడంతో పాటు ఆమెను బలవంతంగా ఆ రూమ్ కూడా తీసుకెళ్లాడు. ఆ శ్రమతో ఉంటేనే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదంటూ కూడా అనేక మాటలు ఇబ్బంది పెట్టాడు. చివరికి తన అవసరాలు వద్ద ఆమె అతను చెప్పినట్టు ఆ రూమ్ కూడా వెళ్ళింది. అయితే ఈ సమాచారం అందుకున్న లెక్చరర్ జాషువా భార్య హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా సహకారం పొంది ఆ ద్వారా అక్కడ చేరుకుంది. లోపల ఇద్దరు ఉన్నటాన్ని చూసి భర్త దేవశుద్ధి చేయడంతో పాటు గుట్టుపట్టుకుని బయటకు ఇచ్చింది. దీంతో అప్పుడు ఈ ఘటన స్థానికంగా కలకలం కలిగించింది. స్వయంగా భార్య రంగంలో దిగి ఆ భర్త చేసే ఈ ఘోరాలను అడ్డుకోవడంతో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఒక మహిళ జీవితాన్ని కాపాడేవంటి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆమెను అభినందించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ గతంలో కూడా 2-3 మహిళలపై ఇదే విధంగా ఇబ్బందులు పెట్టాడని కూడా చెప్తున్నారు. దాదాపు అతనికి పెళ్ళి 20 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంట్లో సరిగా ఉండకుండా ఇట్లా మహిళలు వేధిస్తే ఘటనలు తరచూ భారీ దృష్టిలో కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తరచూ ఇరువురు మధ్య గతంలో ఘర్షణలు జరిగాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను లోపరుచుకునే విధంగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన వైనంపై ఆ సతీమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువల్లే స్థానికంగా ఉన్న కొంతమంది ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యుల సహకారంతో ఆ భర్త ఆగ్రహాలు అడ్డుకట్టవేసి ఇప్పుడు పోలీసులకు అప్పచెప్పడంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయవాడ పట్టమట్లో ఆకతాయిలు కార్లతో హల్చల్ చేశారు. రోడ్డుపై కార్లతో ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఓ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.